Very good evening once again. మరొకసారి సాయంకాలపు శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. Thank the Lord for giving me this opportunity once again this week to teach God's word. మరొకసారి ఈ వారం దేవుని వాక్యాన్ని మీ అందరికీ బోధించడానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. We are studying about the end times. మనం అంత్య దినములను గురించి ధ్యానం చేస్తున్నాం. And in the few Bible studies we've had previously, మరి గడిచిన బైబిల్ స్టడీస్లో we have tried to lay a foundation to understand Bible prophecy. మరి బైబిల్ ప్రవచనాలను సరైన విధానంలో అవగాహన చేసుకోవడానికి ఒక పునాది మనం వేసుకున్నాం. So once we know how to study the Bible, how to understand the word of God, ఒక్కసారి మరి పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా చదివి ధ్యానించి అర్థం చేసుకోవాలో మనం నేర్చుకున్నాక then we try and understand the subject of Bible prophecy. మరి ఆ తరువాత మనం బైబిల్ ప్రవచనాలను సరిగా అవగాహన చేసుకోగలం. We have seen that without doubt the Bible teaches us that we are living in the end times. మనం అది చదవటం ద్వారా మరి మన అందరం అంచె దినాల్లో నివసిస్తున్నామని మనం గ్రహించిన. ఈ ఫ్యాన్స్ కొంచెం తగ్గించి, సౌండ్ ఎక్కువైపోయింది. Yeah. So when we study the Bible, we see that there is no doubt that we are living in the end times. మనం దేవుని వాక్యాన్ని గ్రహిస్తుండగా మనకు అర్థమైంది ఏంటంటే నిశ్చయముగా మనం అంచె దినాల్లో ఉంటూ ఉన్నాం. And then we started talking about the signs of the times. మరి ఈ అంచె కాలముల గురించినటువంటి సూచనలు మనం చూస్తూ వచ్చాం. These signs indicate or reinforce what we have studied. మరి ఈ సూచనలు మనం చదివిన దానికి ఒక వెలుగును, ఒక అవగాహనను మనకు కలగజేస్తూ ఉన్నాయి. It makes our understanding better that we are living in the last times. మనం నిశ్చయముగా అంత్య దినాల్లో నివసిస్తున్నామని అవగాహన చేసుకోవడానికి ఈ సూచనలు మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. Last week we saw the sign of the fig tree. గడిచిన వారంలో అంజూరపు చెట్టును గురించినటువంటి ఉపమానాన్ని మనం నేర్చుకున్నాం, which is Israel. మరి అంజూరపు చెట్టు అంటే ఏమని నేర్చుకున్నాం? ఇజ్రాయెల్. The greatest sign that we are living in the end times is the nation of Israel. మనం అంచె దినాల్లో నివసిస్తున్నామని చెప్పడానికి ఒక గొప్ప సూచన ఏంటి అని అంటే ఇజ్రాయెల్. And we have seen that in 1967 Israel captured Jerusalem and it came under its power. 1967వ సంవత్సరంలో ఇశ్రాయేలు యెరూషలేమును మరలా స్వాధీనం చేసుకొని రాజధానిగా ఏర్పాటు చేసుకుంది. And Jesus said this generation will not pass away before all these things take place. అయితే గత వారంలో మనం నేర్చుకున్నాం, ఈ తరం వారు మరి గతించక ముందే ఇవన్నీ కూడా జరుగుతాయని మనం విన్నాం. So that means we are certainly living in the end times. మరి ఆ వాక్య భాగాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే నిశ్చయముగా మనం అంచె దినాల్లో ఉన్నాము. Today we'll talk about a very important thing that an important development in Israel. మరి ఈరోజు ఇశ్రాయేల్ దేశంలో మరి ముఖ్యమైనటువంటి ఒక అభివృద్ధిని మనం చూడబోతున్నాం. This is what I mentioned last week, the red heifers. You can read the exact word in Numbers chapter 26. మరి ఎర్రని పెయ్య గురించి గత వారంలో మనం మీకు జ్ఞాపకం చేశాను. దాని గురించి మనం స్పష్టంగా సంఖ్యాకాండంలో మనం చదవగలం. Chapter 19. సంఖ్యాకాండం 19వ అధ్యాయం. Let's read verses 2 to 6. 2 నుంచి 6 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుదాం. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలులు కళంకం లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాని కాడి మోయునదినైన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరునకు దానిని అప్పగించవలను. ఒకడు పాలెం వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెం రేలితో తీసి ప్రత్యక్షపు గుడారపు ఎదుట ఆ రక్తంలో కొంచెం 7 మారులు ప్రోక్షించవలను. అతని కన్నుల ఎదుట
ఒకడు ఆ పెయ్యను దహింపవలెను, దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. Look at verse 9. 9వ వచనాన్ని కూడా మనం చదువుదాం. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెం వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహారార్థ జలముగా ఇశ్రాయేలు సమాజమును దానిని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. So a red heifer is a red cow basically. మరి ఇక్కడ రాయబడినటువంటి ఎర్రని పెయ్య, this is for the purification of the sins of Israel. ఈ ఎర్రని పెయ్య దేనికి మరి సాదృశ్యంగా అక్కడ తీసుకోబడిందంటే ఇశ్రాయేలుల పాప పరిహారం కొరకు తీసుకొనబడింది. God gave clear commandments as to how they are to use this. మరి వారు ఎర్రని పెయ్యను పాప పరిహారార్థం కొరకు ఏ విధంగా ఉపయోగించాలి అని దేవుడు అక్కడ నియమ నిబంధనలు ఇచ్చాడు. Now if you look at this passage, you will understand that this is not a sacrifice they gave every day or every week or every month. ఈ యొక్క పాప పరిహారార్థ బలి ఇది ప్రతిరోజు ప్రతి వారము వాళ్ళు ఇచ్చినట్టుగా ఏమీ లేదండి. This is given when necessary. ఇది ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే ఆ బలిని అర్పించారు. This was given if the ashes ran out, if they were finished. మరి The ashes of the heifer that was burned. ఎప్పుడైతే ఈ యొక్క పెయ్య యొక్క బూడిద మరి అది అయిపోయిందో అప్పుడు మరలా ఆ యొక్క బలిని అర్పించేటువంటి వారు. So that they would burn it, they would take the ashes, keep it aside, mix it with water and sprinkle it on people for purification. మరి ఈ ఎర్రని పెయ్యను వాళ్ళు బలి పశువుగా అర్పించి దహించి వేసి ఆ బూడిదను తీసుకొని పక్కకు పెట్టి నీళ్ళలో కలిపి ప్రజల మీద ఆ నీళ్లను చల్లుతూ ఉండేటువంటి వారు. If a man touched a dead body, ఒకవేళ ఒక వ్యక్తి శవమును ముట్టుకున్నట్లయితే then he is unclean. వాడు అపవిత్రుడు అవుతాడు. And to purify him, they would sprinkle the water. అతన్ని మరలా పవిత్రపరచడానికి ఈ ఎర్రని పెయ్య నుండి వచ్చినటువంటి బూడిద నీళ్ళలో కలిపి ఆ నీళ్లు జల్లేటువంటి వారు. So if they touched anything unclean, they had to go through this process. అపవిత్రమైనది ఏది ముట్టుకున్నా వారు ఈ విధమైనటువంటి పద్ధతి గుండా వెళ్ళవలసిందే. And this is something that is very important to Israel. ఈ యొక్క ప్రక్రియ ఇశ్రాయేలు జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. How many of you have heard of the war that started in 2023 September 7th in Israel? మరి 2023 సెప్టెంబర్ మాసంలో ఇజ్రాయెల్ దేశంలో ఆరంభమైనటువంటి యుద్ధాన్ని గురించి మీరు ఎంతమంది విన్నారు? Sorry, October, not September. సెప్టెంబర్లో, No, October. అక్టోబర్లో. You all heard about it. మనందరం ఆ యుద్ధాన్ని గురించి మనం విన్నాం. You know that Hamas from the Gaza Strip attacked Israel. గాజా నుండి హమాస్ అనేటువంటి ఈ యొక్క గుంపు ఇశ్రాయేలుని అటాక్ చేసినట్లుగా చూస్తున్నాం. Now if you know, they are fighting for their own land. వారు వారి సొంత భూమి కొరకు వారు యుద్ధం ఆడుతున్నారని మనం గ్రహించగలిగితే, Now if you know the history of Israel, ఇజ్రాయెల్ చరిత్రని గనక మనం గ్రహిస్తే, you understand that for many years now the Palestinians are fighting for their own land in Israel. This is a rough map of Israel. మరి పాలస్తీనీయులు అనేక సంవత్సరాలుగా వారి సొంత భూమి కొరకు వారు పోరాడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోగలం. They claim that this land belongs to them. ఈ యొక్క భూభాగమంతయు మాకు చెందినటువంటిదే అని వారు మరి చెబుతూ ఉంటారు. And they say that Israel has occupied their land. ఇజ్రాయేలీలు మా యొక్క భూమిని మరి వారు తమ స్వాధీనం చేసుకున్నారని చెప్తూ ఉంటారు. But that's not true. అది సత్యం కాదండి. We know that this land belonged to Israel originally. ఈ భూభాగం అంతయు కూడా వాస్తవంగా ఇశ్రాయేలులకు చెందినటువంటిదని మనందరికీ తెలుసు. But in 70 AD and starting from 70 AD onwards for the next 100 years, the children of Israel were sent or they were scattered abroad throughout the earth. మరి క్రీస్తుశకం 17వ శతాబ్దం నుండి మరి ఇశ్రాయేలులందరూ కూడా వివిధ దేశాల్లో చెదిరిపోయినట్లుగా మనకు తెలుసు. AD 70, as I mentioned last week, the temple was destroyed in Jerusalem. క్రీస్తుశకం 70వ సంవత్సరంలో యెరూషలేములోని దేవాలయము ధ్వంసం చేయబడిందని మనం నేర్చుకున్నాం. And from then on, Israel were sent into sort of a captivity. మరి అక్కడ నుండి కూడా ఇశ్రాయేలులు అనేక ప్రాంతాలకు చెరగా పంపబడ్డారు.
They left their land, they had to run away for their lives. వారు వారి ప్రాణాలు కాపాడుకోవడానికి వారి స్వదేశాలను భూమిని విడిచి పారిపోవలసి వచ్చింది. Remember, I've said last week that in 1948 Israel became a nation. మరి గత వారంలో మనం నేర్చుకున్నాం 1948వ సంవత్సరంలో ఇశ్రాయేలు మరలా దేశముగా గుర్తించబడింది. There were a few Palestinians living there, very few. అక్కడ కొద్ది మంది మాత్రమే పాలస్తీనులు నివసిస్తూ ఉన్నారు. And the Jews started coming in. యూదులు ఆ ప్రాంతానికి తిరిగి రావటం మొదలుపెట్టారు. When they started coming in, ఎప్పుడైతే యూదులు మరలా తిరిగి పాలస్తీనాలోనికి అడుగు పెడుతున్నారో, the Arab nations that were around Israel, ఈ ఇజ్రాయెల్ దేశానికి చుట్టూ ఉన్నటువంటి అరబ్ దేశాలు started sending in people. మరి ప్రజలను దేశంలోనికి పంపిస్తూ ఉన్నారు. Their own people from their countries to populate this area. మరి వారి వారి దేశాల్లో నుండి ఈ దేశంలో జనాభా పెంచడానికి ప్రజల్ని పంపించేటువంటి వారు. Not only that, the United Nations అంత మాత్రమే కాకుండా మరి యునైటెడ్ నేషన్స్ కూడా divided the nation of Israel into two parts. ఇజ్రాయెల్ దేశాన్ని రెండు భాగాలుగా విభజించారు. One is this land that you are seeing. ఒకటి మనం చూస్తున్నటువంటి ఈ భాగం. This is the Jordan River. On the east of the Jordan River is the nation of Jordan, kingdom of Jordan. మరి యోర్దానికి తూర్పు వైపున మరి యోర్దాను రాజ్యం ఉంటున్నది. They divided it into the kingdom of Jordan and Israel. ఇజ్రాయెలును ఒక దేశముగా జోర్దానును ఒక దేశముగా వారు విభజించారు. And they said all the Palestinians can go to their kingdom. పాలస్తీనులందరూ కూడా యోర్దాను దేశంకి తిరిగి వెళ్ళవచ్చని చెప్తున్నారు. But they didn't want that. అయితే పాలస్తీనులు అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. They didn't want the Jews to occupy this land. వారు మరి పాలస్తీనులు యూదులు తమ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవటం వారు ఎంత మాత్రం ఇష్టపడలేదు. So they continued to remain. వారు అక్కడే ఉండటానికి ఇష్టపడ్డారు. And they occupied this strip here known as the Gaza Strip. అక్కడ మనకు చూపించినటువంటి ఆ భూభాగాన్ని గాజా అనేటువంటి ప్రాంతాన్ని మరి పాలస్తీనులు స్వాధీనపరచుకున్నారు. That's not their land, but they still took it. Israel gave it to them. అది వారిది కాకపోయినప్పటికీ దాన్ని స్వాధీనపరచుకున్నారు. ఇజ్రాయేలులు దాన్ని వారికి ఇచ్చేశారు. Then there is another place known as the West Bank. West Bank. మరి వెస్ట్ బ్యాంక్ అనేటువంటి మరొక ప్రాంతం. It all belongs to the Palestinians. ఇది కూడా పాలస్తీనులకు సంబంధించినటువంటిది. And here in these two places, Hamas and Hezbollah terrorist groups made their bases. ఈ హమాస్ మరియు మరొక టెర్రరిస్ట్ గ్రూప్ వారు అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. And started tormenting the children of Israel. ఇశ్రాయేల్ ప్రజలని హింసించటం మొదలు పెట్టారు. So you must know for sure that this land doesn't belong to the Palestinians, it belongs to Israel. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ స్థలము పాలస్తీనులకు సంబంధించినటువంటిది కాదు, అది ఇశ్రాయేలులకు సంబంధించినటువంటి భూభాగం అని మనం గుర్తెరగాలి. They are claiming the land that belongs to Israel. అయితే వారు మాత్రం మరి ఆ ఇజ్రాయేలులకు సంబంధించినటువంటి భూభాగం మాది అని వారు మరి నినాదం చెప్తున్నారు. Do you know why this war started recently? From Gaza, terrorists came into Israel, into the Judean area and captured hostages and killed many people. గాజా ప్రాంతంలో ఉన్నటువంటి తీవ్రవాదులు ఈ ప్రాంతానికి వచ్చి ఎందుకు మరి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి యుద్ధం చేయడానికి ప్రయత్నించారు తెలుసా? Nobody knows the reason really until recently. మరి చాలా మందికి కారణం వాస్తవికంగా తెలియదు, ఈ మధ్య కాలంలో తెలుసుకున్నారు. On the 100th day after the war started, ఈ యుద్ధము ఆరంభమైన 100వ రోజున a Hamas spokesman came out and gave this statement in the press. హమాస్ తరపున ఒక వ్యక్తి మరి ముందుకు వచ్చి ఆ స్పోక్స్మెన్ ఈ విధంగా మాట్లాడాడు. He said the reason why we are attacking Israel, ఇజ్రాయెల్ దేశం మీదకి మేము ఎందుకు యుద్ధమును చేయటం మొదలు పెట్టామనంటే is because of this. ఈ యొక్క ఎర్రని పెయ్యే దానికి కారణం. That's why we are talking about that. అందుకొరకే మనం ఎర్రని పెయ్యని గురించి మనం నేర్చుకుంటున్నాం. Why do you think they attacked Israel? Knowing that the Israel army is very powerful. ఇశ్రాయేల్ యొక్క సైన్యం చాలా శక్తివంతమైనదని ఎరిగి కూడా మరి వారి మీదకి ఎందుకు యుద్ధానికి వెళ్ళారు? They knew that Israel could come and destroy their place completely. ఒకవేళ తలంచుకుంటే ఇశ్రాయేలు వచ్చి వారి స్థలం అంతటిని ధ్వంసం చేయగలరని తెలిసినప్పటికీ యుద్ధం చేశారు. Because they knew that Israel is taking a step
which will make it very powerful. మరి ఇశ్రాయేలు దేశం తమను తాము శక్తివంతంగా చేసుకోవడానికి వాళ్ళు ఒక అడుగు వేయబోతున్నారన్న సంగతి వారు గ్రహించారు. And you know what that is? అదేంటో తెలుసా? That is the red heifers. అది ఎర్రని పెయ్య. What do I mean by that? అంటే నేను ఆ మాట చెప్పడంలో అర్థం ఏంటి? You see, the third one that we'll talk about later is the building of the third temple. మరి మూడవది తర్వాత మనం మాట్లాడుకుంటాం, దేవాలయాన్ని మరలా మూడవసారి తిరిగి కట్టడం. The terrorists know that Israel is ready to build the third temple. ఇజ్రాయేలు వారు మూడవ దేవాలయాన్ని కట్టడానికి సంసిద్ధంగా ఉన్నారన్న సంగతి తీవ్రవాదులకు తెలుసు. And in order to build the temple they have to sacrifice these red heifers. అయితే ఆ మందిరాన్ని కట్టాలి వారు అనంటే ఖచ్చితంగా ఈ ఎర్రని పెయ్యను బలి అర్పించాలి. And they were afraid. కాబట్టి వారు చాలా భయంతో ఉన్నారు. They want to stop the building of the temple. ఎలాగైనా సరే ఈ మూడవ మందిరం కట్టబడటం నిలిపివేయాలని వారు ఆలోచించారు. And they want to stop the sacrifice which will lead to the building of the third temple. ఈ మందిరం నిర్మించబడటానికి అవసరమైనటువంటి ఎర్రని పెయ్యను బలి అర్పించటం కూడా వారు ఆపాలని ప్రయత్నించారు. This happened before. This happened before also. ఇది ఇంతకు ముందు కూడా ఒకసారి జరిగింది. Look at Nehemiah chapter 4. దయచేసి నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో ఒకసారి చూడండి. If you want to know what is going to happen in the near future in Israel, మరి ఇశ్రాయేలుల మరి త్వరిత భవిష్యత్తులో ఏమి జరిగిందో తెలుసుకోవాలి అంటే read Ezra, Nehemiah and Esther. మరి ఇజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథాలను మనం చదవగలిగితే, because in Ezra, Nehemiah and Esther they were in the same situation that they are in now. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ప్రజలు ఏ విధమైన పరిస్థితిలో ఉన్నారో అప్పుడు కూడా నెహెమ్యా, ఎజ్రా, ఎస్తేరు గ్రంథాల్లో ప్రజల పరిస్థితి అదే విధంగా ఉన్నది. They came back from captivity here in Nehemiah. వారు నెహెమ్యా గ్రంథం మనం చదువుతున్నప్పుడు చెరలో నుండి వారు విడిపించబడి మరలా వారి స్వదేశానికి వచ్చారు. Remember, they went into the Babylonian captivity for 70 years. వారు 70 సంవత్సరాలు బబులోను చెరానుభవంలోనికి వెళ్ళిన సంగతి మనకు తెలుసు. And they came back under the leadership of Ezra, Nehemiah and Zerubbabel. ఇజ్రా, నెహెమ్యా, జెరుబాబెలు నాయకత్వంలో వారు మరలా యెరూషలేమునికి తిరిగి వచ్చారు. And when they came back, they started to rebuild the temple in Jerusalem. వారు ఎప్పుడైతే యెరూషలేమునికి తిరిగి వచ్చారో యెరూషలేములో మరలా తిరిగి మందిరం కట్టడం ఆరంభించారు. And they started building the walls of Jerusalem. యెరూషలేము చుట్టూ పడిపోయిన ప్రాకారాలను వారు తిరిగి కట్టడం మొదలు పెట్టారు. What happened then? అయితే అప్పుడు ఏం జరిగింది? Look at verses 1 and 2 of Nehemiah 4. 4వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చూద్దాం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లట్టు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండు వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? Do you know that Israel is in that same condition today? ఇశ్రాయేలు దేశం ఇప్పుడు కూడా ఇదే కండిషన్ లో ఉన్నదన్న సంగతి మీకు తెలుసా? They have come back to their land in 1948. ఇప్పుడు ఇశ్రాయేలు 1948లో వారి స్వదేశానికి వారు తిరిగి వచ్చారు. In 1967 they took Jerusalem. 1967లో యెరూషలేమును మరలా తిరిగి స్వాధీనపరుచుకున్నారు. They defeated every enemy in every war they fought. ప్రతి శత్రువును జయించారు, ప్రతి యుద్ధములో వారు పోరాడి విజయం పొందారు. But they still do not have control of what is called the Temple Mount. మరి ఈ టెంపుల్ మౌంట్ అనే దాని మీద ఇంకా వారు సంపూర్ణమైనటువంటి స్వాధీనం చేసుకోలేకపోయారు. Again, I'll talk about it when we come to the temple. మరి మందిరం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాలు నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. But you see, if you go to Jerusalem today and you look around the Temple Mount, ఒకవేళ ఇప్పుడు మీరు యెరూషలేమునికి వెళ్ళి ఆ పర్వతం చుట్టూ గనక మీరు చూడగలిగితే you will see a heap of stones. అక్కడ మరి ఆ రాళ్ళ యొక్క పెద్ద కుప్పను మనం చూడగలం. Those were stones that were pushed down from the Temple Mount by the Romans. ఈ యొక్క రాళ్ళన్నీ కూడా మందిరపు శిఖరం నుండి రోమియుల ద్వారా కిందికి నెట్టివేయబడినటువంటివి. In AD 70. మరి క్రీస్తు శకం 70లో it's just like that. ఇది అదే విధంగా ఉన్నది. And the Jew and the Palestinians are saying the same thing about the Jews today. పాలస్తీనులు ఇప్పుడు యూదుల గురించి కూడా ఇదే మాట పలుకుతున్నారు. Will they sacrifice? వారు నిజంగా బలర్పిస్తారా? That's what they are saying. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట అది. And they say that's why they attacked Israel.
అందుకొరకే వారు ఇశ్రాయేలు మీద యుద్ధం ప్రకటించారు. Look at verse 8. 8వ వచనం చూడండి. 4వ అధ్యాయం 8వ వచనం. మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా, They said, we will stop them from sacrificing. వారు ఈ బలర్పించకుండా మనం నిశ్చయముగా ఆపివేయాలి. So they came to fight against Jerusalem. కాబట్టి వారు యెరూషలేమునకు వ్యతిరేకంగా పోరాడడానికి వచ్చారు. Look at verse 11. 11వ వచనం చూడండి. మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనం వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదుమనిరి. That's what Hamas did with Israel. హమాస్ అనేటువంటి వారు గత సంవత్సరంలో ఇశ్రాయేలుతో చేసినటువంటి పని ఇదే. The Orthodox Jews believe this. మరి నిష్ఠ కలిగినటువంటి యూదులు దీనిని నమ్మారు. That though Israel has become a nation, ఇశ్రాయేలు ఒక దేశముగా ఏర్పాటు చేయబడినప్పటికీ, Israel is not pure. ఇశ్రాయేలు దేశముగా ఏర్పాటు చేయబడినప్పటికీ ఇశ్రాయేలు ఇంకా పవిత్రతలోనికి రాలేదు. Why are they not pure? ఎందుకు వారు పవిత్రులు కాదు? Because the sacrifice for purification has not been given. పవిత్రత కొరకు వారు చేయవలసినటువంటి బలిని వారు ఇంకా అర్పించలేదు. They cannot be purified unless a red heifer is sacrificed. ఈ ఎర్రని పెయ్య బలి అర్పించబడకుండా వారు పవిత్రులు కాలేరు. Till they use its ashes to sprinkle on the children of ఆ Israel. ఎర్రని పెయ్యను దహించి వేసిన తర్వాత వచ్చిన బూడిదను నీళ్ళలో కలిపి ఆ యూదులందరి మీద దానిని చిలకరిస్తేనే కానీ వారి పరిశుద్ధులు కాలేరు. So those who are God fearing, you can say, among the Jews, యూదుల్లో దైవ భయము కలిగినటువంటి వారు, they say we are not pure. వారేమనంటారంటే మేము ఇంకా పవిత్రులము కాదు, Therefore we cannot build the temple. మేము పవిత్రులము కాదు కాబట్టి మేము మందిరాన్ని కట్టలేము. Think about it. జాగ్రత్తగా ఆలోచించండి. 1967, 1967వ సంవత్సరంలో, almost 70 years ago, మరి దాదాపు 70 సంవత్సరాల క్రితం Jerusalem came under their control. యెరూషలేము వారి స్వాధీనంలోనికి వచ్చేసింది. Israel is very powerful. ఇశ్రాయేలు దేశం చాలా శక్తివంతమైన దేశం అండి. They can fight any enemy. వారు ఏ శత్రువునైనా జయించగలరు. They could have built the temple. వారు అద్భుతంగా మందిరాన్ని ఎప్పుడో కట్టేసేయవచ్చు. They didn't do it. అయితే వారు మందిరాన్ని కట్టలేదుగా. One of the main reasons for that, దానికి ప్రాముఖ్యమైనటువంటి ఒక కారణం ఏంటంటే, they could never find red heifers. ఎందుకు వారు మందిరాన్ని కట్టడానికి పూనుకోలేదు అనంటే, వారు తమను తాము పవిత్రపరచడానికి బలర్పించవలసిన ఎర్రని పెయ్యను వారు ఇంతవరకు కనుగొనలేదు. You don't find them anywhere. ఆ ఎర్రని పెయ్యలను మనం ఎక్కడ పడితే అక్కడ కనుగొనలేము. They are very rare. అవి చాలా అరుదుగా ఉంటాయి. They have to be bred in a very special manner. అవి ప్రత్యేకమైనటువంటి విధానంలో పొదగబడాలి. The Jewish tradition says, యూదుల మరి సాంప్రదాయం ఏమని చెప్తుందంటే, from the time of Moses మోషే కాలంలో till the recent times, మోషే కాలం నుండి ఇప్పటి వరకు 9 heifers have been sacrificed. కేవలం ఇప్పటి వరకు 9 ఎర్రని పెయ్యలు మాత్రమే అర్పించబడ్డాయి. For the past 2000 years, no red heifers have been sacrificed. గడిచిన 2000 సంవత్సరాలుగా ఒక్క ఎర్రని పెయ్యను కూడా వారు అర్పించలేకపోయారు. And they believe that the 10th heifer will be sacrificed by the Messiah. మరి 10వ ఎర్రని పెయ్య మెస్సియా ద్వారా అది బలర్పించబడుతుంది అని వారు నమ్ముతారు. Do you know who their Messiah is according to them? వారి యొక్క ఆలోచన ప్రకారం వారి మెస్సియా ఎవరో తెలుసా? Who will be their Messiah? వారి మెస్సియా ఎవరవుతారో తెలుసా? The Antichrist. అంత్యక్రీస్తు. The Antichrist will be their Messiah for the first 3.5 years of the tribulation. శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల్లో వారి మెస్సియాగా ఎవరు ఉండబోతున్నారంటే అంత్యక్రీస్తు. So, you know, the person who wrote that the 10th one will be sacrificed by the Messiah, ఈ 10వ ఎర్రని పెయ్య మెస్సియా ద్వారా బలర్పించబడుతుందని ఏ వ్యక్తి అయితే రాశాడో, was a very holy man according to the Jews. మరి యూదుల సాంప్రదాయ ప్రకారం ఈ మాటలు రాసినటువంటి వ్యక్తి చాలా పవిత్రుడని వాళ్ళు నమ్ముతారు. His name was Maimonides. మైమోనైడిస్ అనేటువంటి పేరు కలిగిన వ్యక్తి.
You can search for him and find him, and it's very interesting ఈ to study. మైమోనైడిస్ అన్న వ్యక్తిని గురించి మీరు మరి వెబ్సైట్ లో వెతికి మీరు కనుగొనవచ్చు. And most of the things that he said will happen have happened. మరి చాలా మట్టుకు విషయాలు ఈ మైమోనైడిస్ అనేటువంటి వ్యక్తి ఏవైతే జరుగుతాయని చెప్పాడో అవి వాళ్ళ జీవితంలో జరిగాయి. Now I don't believe that he is a prophet. అయితే ఆయన ప్రవక్త అని నేను ఎట్టి పరిస్థితిలో నమ్మను. But I think he studied enough to understand the times. అయితే కాలములను సమయములను గ్రహించడానికి ఆయన చాలా పరిశోధన చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను. So that's why he could so accurately predict what's going to happen in the future. అందుకొరకే ఏమి జరగబోతున్నదో ఆయన ఖచ్చితంగా కొన్ని విషయాలను ఆధారం చేసుకొని చెప్పగలుగుతున్నాడేమో. Another Jewish rabbi, మరొక యూదుల రబ్బీ, he predicted that the Ottoman Turks will rule Israel for 400 years. ఆటోమన్ టర్క్స్ అనేటువంటి వారు ఇశ్రాయేల్ దేశాన్ని 4 సంవత్సరాలు పరిపాలన చేస్తాడని చెప్పాడు. 400 years. 400 సంవత్సరాలు. And that happened exactly like that. ఆయన చెప్పినట్టుగానే జరిగింది. Like I've said last week, from 1517 to 1917, the Ottoman Turks ruled Israel. 17 నుండి అదే విధంగా 1915 వరకు వాళ్ళు పరిపాలన చేశారు 400 సంవత్సరాలు. So some of these things can happen. కాబట్టి వారు చెప్పిన కొన్ని విషయాలు జరగవచ్చు. Not because they are prophets, but they study well. వారు ప్రవక్తలైనందుకు జరుగుతున్నాయని చెప్పడానికి వీల్లేదండి. వారు బాగా పరిశోధించి చదివారు కాబట్టి వారు ఒక అంచనా ప్రకారం చెప్పారు గనుక వాళ్ళు చెప్పినవన్నీ జరిగాయి. So he says the 10th red heifer will be sacrificed by the Messiah. ఈయన ఏం చెప్పాడంటే 10వ ఎర్రని పెయ్య మెస్సియా ద్వారా బలర్పించబడుతుంది అని చెప్పాడు. We know that their Messiah will be the Antichrist. అయితే దేవుని పరిశుద్ధ గ్రంథం ఎరిగిన మనకు తెలుసు వారి మెస్సియా ఎవరంటే అంత్యక్రీస్తు. Probably he will be the one to sacrifice it. అయితే బహుశా ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఆ ఎర్రని పెయ్యను బలిగా అర్పిస్తాడు. Now the most interesting thing about this, అయితే దీనిలో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే that after 2000 years, 2000 సంవత్సరాల తరువాత in September 2022, మరి సెప్టెంబర్ 2022లో 5 red heifers were found in America. అమెరికా దేశంలో 5 ఎర్రని పెయ్యలను కనుగొన్నారు. 5 red heifers. 5 ఎర్రని పెయ్యలు. They need only one. వారికి కావాల్సింది ఒకటే. But they got 5. కానీ వారికి 5 దొరికాయి. The Jews went to America. యూదులు అమెరికా దేశానికి వెళ్ళారు. They examined those red heifers. ఆ ఎర్రని పెయ్యలను వారు పరీక్షించారు. And they purchased them. వాటిని కొనుగోలు చేశారు. Each heifer they purchased for $100,000. మరి $1,00,000 ఒక్కొక్క ఎర్రని పెయ్యను వారు కొన్నారు. To transport them from America to Israel, they spent $250,000. ఈ ఎర్రని పెయ్యలను అమెరికా దేశం నుండి వారి దేశాన్ని తీసుకుని వెళ్ళడానికి $2,50,000 ఖర్చు పెట్టారు. So they spent $750,000 just to bring those heifers to Israel. $750,000 మరి $7,50,000 వారు ఖర్చు పెట్టి ఆ ఎర్రని పెయ్యలను తెచ్చుకున్నారు. So in సెప్టెంబర్ మాసంలో 2022, 2022 సెప్టెంబర్ మాసం the 5 red heifers came to Israel. 5 ఎర్రని పెయ్యలు ఇజ్రాయెల్ దేశానికి వచ్చాయి. Exactly 1 year after that, Hamas attacked Israel. మరి ఈ ఎర్రని పెయ్యలు వచ్చినటువంటి ఎగ్జాక్ట్ గా 1 సంవత్సరం తరువాత ఈ హమాస్ వారు ఇజ్రాయెల్ దేశం మీద అటాక్ చేశారు. The thing is, the Jews are very particular about these red heifers. యూదులు ఈ ఎర్రని పెయ్య విషయంలో చాలా నిష్ఠ కలిగినటువంటి వారు. They, we have already read in Numbers chapter, 19, సంఖ్యాకాండంలో ఈ విషయాన్ని మనం ఇంతకు ముందే మనం చదివాం. that they should be red in color. అవి రంగులో ఎర్రవిగా ఉండాలి. Secondly, they should be without spot or blemish. వాటికి ఏ విధమైనటువంటి మచ్చ డాగు ఉండకూడదు. Thirdly, a yoke should never have come upon it. వాటి మీద ఎటువంటి కాడి మోపి ఉండకూడదు. The Jews added many more rules to the Bible. అయితే యూదులు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దానికి ఇంకా అనేకమైనటువంటి విషయాలు యాడ్ చేసుకున్నారు. They say if 2 yellow hairs or white hairs come on that red heifer, ఈ ఎర్రని పెయ్యల మీద కనీసం 2 తెల్లని గాని పసుపచ్చ గాని వెంట్రుకలు వస్తే they reject it. వాటిని తృణీకరించాలి. That means
that should be red, completely red. అనగా ఎర్రని పెయ్య అంటే దాంట్లో ఇక్కడ వేరే ఏ రంగు కనిపించడానికి వీలేదు. ఎర్రది అని అంటే సమస్తం ఎర్రగానే ఉండాలి. They are very particular and they found these 5 to be like that. అలాంటి ఈ 5 ఎర్రని పెయ్యలను వారు కనుగొన్నారు. Recently, one of those had other colored hair, so they rejected it. మరి ఈ మధ్య కాలంలో మరి అలాంటి ఎర్రని పెయ్యలో వేరొక రంగు కనిపించేసరికి ఆ ఎద్దును తృణీకరించారు. So there are now only 4. ఇప్పుడు వారికి ఆ ఎర్రని పశువులు 4 మాత్రమే ఉన్నాయి. They believe that they have to sacrifice this red heifer in a certain place. ఈ ఎర్రని ఎద్దులను వారు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలములో బలిర్పించాలని తీర్మానించారు. They call it the Mount of Anointing. అభిషేకించబడిన పర్వతము అని పిలువబడుతున్న దాని మీద వారు బలిర్పించడానికి సిద్ధపడుతున్నారు. That is the Mount of Olives. అది ఏ పర్వతం అంటే ఒలీవ కొండ. They already purchased a piece of land where they're going to sacrifice the red heifer. ఒలీవ కొండ మీద ఎక్కడైతే వీరు ఎర్రని పశువులను బలిర్పించబోతున్నారో ఆ స్థలాన్ని వారు ఇప్పటికే కొనుగోలు చేసేసారు. It is exactly opposite the Temple Mount. అది ఖచ్చితంగా ఎక్కడ ఉంటుందంటే మరి ఈ మందిర శిఖరానికి ఆపోజిట్ లో ఉంటుంది. So everything is ready. ఇప్పుడు అన్ని సిద్ధపరచుకున్నారండి. But then Hamas came and attacked. మందిరం కట్టబడటానికి బలి అర్పించటానికి అన్ని సిద్ధపరచుకున్న క్షణంలో ఈ హమాస్ తీవ్రవాదులు వచ్చి ఇశ్రాయేలు మీద దాడి చేశారు. But that's not going to stop them. అయితే ఈ యొక్క తీవ్రవాదులు చేసినటువంటి ఈ క్రియ ఇశ్రాయేలుని వారు చేయబోతున్న పనిలో ఎంత మాత్రం ఆపలేదు. Because according to the latest news, మరి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి తాజా వార్త ఏంటంటే, you see, the red heifer has to be 3 years for them to sacrifice it. మరి ఎర్రని పెయ్య కనీసం 3 ఏళ్ల వయసు ఉండాలి అది వారు సమర్పించాలంటే. When they purchased it, they were 1 year old. మరి వాటిని వారు అమెరికా దేశంలో కొనుగోలు చేసినప్పుడు వాటికి 1 సంవత్సరం వయసు. So this year they will be 3 years. ఈ సంవత్సరం వాటికి 3 సంవత్సరాలు వస్తుంది. And they have decided to sacrifice them. ఎర్రని పశువులను ఎర్రని ఎద్దులను వారు మరి బలిర్పించడానికి సిద్ధపడ్డారు. Between the feast of Passover and the feast of Pentecost. మరి యొక్క పస్కా పండుగ నుండి మరి పెంతెకొస్తు పండుగ లోపు. You know when the feast of Passover is? ఎప్పుడో తెలుసా పస్కా పండుగ? It's coming. రాబోతున్నది పస్కా పండుగ. Right during our Good Friday time. మరి గుడ్ ఫ్రైడే కాలంలో పస్కా పండుగ వారికి వస్తున్నది. Between that and Pentecost, which is after 50 days. ఈ పస్కా పండుగ మొదలుకొని అంటేగా ఈ గుడ్ ఫ్రైడే సీజన్ మొదలుకొని మరలా పెంతెకొస్తు దినం వరకు. From around between April and June they're going to sacrifice. మరి ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో వారు ఈ ఎర్రని పెయ్యను బలి అర్పించబోతున్నారు. They are ready to do it. వారు ఈ కార్యం చేయటానికి అన్ని సిద్ధపరచుకున్నారు. You know what that tells you? అది ఏమని మనకు తెలియజేస్తుంది తెలుసా? We are living in some very thrilling times. చాలా అద్భుతమైనటువంటి ఘడియల్లో మనం నివసిస్తున్నాం. We are living in times when we are seeing with our eyes the signs of the times being fulfilled. మరి ఈ యొక్క సూచనలన్నీ నెరవేర్చబడుతున్నటువంటి కాలంలో మనం ఉంటున్నామని మనం గ్రహిస్తున్నాం. They are ready to sacrifice them. వారు ఎర్రని పెయ్యను బలిర్పించడానికి సంసిద్ధంగా ఉన్నారు. Now why all this interest to sacrifice the red heifers? ఈ యొక్క ఎర్రని పెయ్యలను బలిర్పించడానికి ఎందుకు అంత ఆసక్తిగా ఉన్నారు? Like I've told you, it's so that they could build the third temple. ఎందుకంత ఆసక్తిగా ఎర్రని పెయ్యను బలిర్పించడానికి సిద్ధంగా ఉన్నారంటే వారు తమ 3వ మందిరాన్ని కట్టబోతున్నారు. The first temple was the temple of Solomon. మొట్టమొదటి మందిరం సొలొమోను కట్టినటువంటి మందిరం. The second one was the temple of Herod. మరి రెండవ మందిరం హెరోదు ద్వారా నిర్మించబడినటువంటి మందిరం. And the third one is the temple that's coming. 3వ మందిరం ఇప్పుడు ఇశ్రాయేలులు కట్టబోతున్నటువంటి మందిరం. Now you see, according to the Bible, this is not a sign. మరి బైబిల్ ప్రకారముగా పైన చెప్పబడిన 2 సూచనలు కాదండి. No, this is a sign, but red heifers is not a sign. మరి ఎర్రని పెయ్యలు అనేటువంటిది సూచన కాదు. But it is leading to this sign. This is a sign. ఈ ఎర్రని పెయ్య మనకి ప్రాముఖ్యమైనటువంటి మందిరం అనే సూచన దగ్గరికి మనల్ని నడిపిస్తుంది. Because without the red heifers there cannot be a third temple. ఎందుకంటే ఎర్రని పెయ్య లేకుండా వారు మందిరాన్ని కట్టడానికి పూనుకొనరు. If they are ready to sacrifice the
heifer, ఒకవేళ వారు ఈ యొక్క ఎర్రని పెయ్యను బలర్పించడానికి సిద్ధంగా ఉంటే, that means they are ready to build the third temple. అనగా వారు మందిరాన్ని కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. Again, మరలా the reason why Hamas attacked Israel, ఈ హమాస్ వారు గత సంవత్సరం మరి ఈ యొక్క ఇశ్రాయేలుని ఎందుకు అటాక్ చేశారంటే, to stop the building of the third temple, మూడవ మందిరాన్ని కట్టడానికి వాళ్ళు ఆపడానికి చేస్తున్న ప్రయత్నం, to stop the building, the sacrificing of the red heifer. ఎర్రని పెయ్యల యొక్క బలిని ఆపటానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం. Do you know what Hamas called their operation against the Jews? The ఈ యొక్క యూదులకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి కార్యాన్ని వాళ్ళు ఏమని పిలుస్తున్నారు తెలుసా? They call it Al-Aqsa. అల్ అక్సా అన్నటువంటి పేరును దానికి పెట్టారు. Typhoon operation. అల్ అక్సా టైఫూన్ ఆపరేషన్ అని మరి ఆపరేషన్కి వాళ్ళు పేరు పెట్టుకున్నారు. Al-Aqsa is the name of a mosque that is on the Temple Mount. అల్ అక్సా అనేటువంటి పేరు ఏంటంటే ఈ మందిర శిఖరం మీద ఉన్నటువంటి ఒక మాస్క్. Right, it's called the Al-Aqsa compound. మరి ఆ యొక్క ప్రదేశం అంతటిని అల్ అక్సా కాంపౌండ్ అని పిలుస్తూ ఉంటారు. And the main structure on the Temple Mount, ఈ యొక్క మందిర పర్వతం మీద ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి నిర్మాణం is the Dome of the Rock. If you have seen pictures of Jerusalem, you see a golden dome, right? యెరూషలేము బొమ్మను మీరు చిత్రపటాన్ని చూస్తే ఒక రౌండ్ గా ఒక బంగారపు ఆకారంలో ఒక డోమ్ కనబడుతుంది. That is a mosque. దాన్నే మాస్క్ అని మనం పిలుస్తాం. So Al-Aqsa is a mosque, Dome of the Rock is a mosque, there's another one there. 3 mosques are there on అల్ అక్సా అనేటువంటిది ఒక మాస్క్, అదే విధంగా డోమ్ ఆఫ్ ద రాక్ అనేటువంటిది కూడా ఒక మాస్క్. The Palestinians are afraid పాలస్తీనీయులు భయపడుతున్నారు. ఎందుకంటే that to build their temple, వారు మందిరాన్ని కట్టడానికి they will destroy their mosques. వారు ఇశ్రాయేలులు తమ మందిరాన్ని కట్టడానికి నిశ్చయముగా మన మాస్కుల్ని వారు కూల్చివేస్తారు అని పాలస్తీనులు భయపడుతున్నారు. For them this is the second most important mosque in the world. మరి ప్రపంచంలో ఈ పాలస్తీనులకి ఈ అల్ అక్సా అనేటువంటిది రెండవ ప్రాముఖ్యమైనటువంటి మాస్క్. The first one is in Mecca. మొట్టమొదటిది మక్కాలో ఉంటుంది, right, the Kaaba. కాబా అనేటువంటి ప్రాంతంలో. And the second one is this. రెండవది అల్ అక్సా అనేటువంటి మాస్క్. Because they believe ఎందుకంటే వాళ్ళు నమ్మేటువంటిది ఏంటంటే that in his dream Muhammad flew to heaven on a horse from this place. మరి మహమ్మద్ ప్రవక్త ఈ స్థలము నుండి తన యొక్క దర్శనంలో ఆయన పరలోకానికి ఆరోహణుడయ్యారని వాళ్ళు నమ్ముతారు. So it's very holy for them. కాబట్టి ఈ స్థలం వారికి చాలా పవిత్రమైనటువంటిది. And the Palestinians have been protesting for many years now. పాలస్తీనులు దీన్ని వారి చేతి నుండి జారిపోకుండా అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నారు. And they are saying, we know the Jews want to destroy our mosques. యూదులు మా మాస్కుల్ని తప్పకుండా నాశనం చేస్తారన్న సంగతి మాకు తెలుసు అని చెప్తున్నారు. And that's why they keep on attacking Israel. అందుకొరకే వారు మాటికి ఇశ్రాయేల్ మీద దాడి చేస్తున్నారు. Do you know that no Jew or no Christian is allowed to pray on the Temple Mount? ఏ యూదుడైనా గాని క్రైస్తవుడైనా గాని ఈ పర్వతాల మీద ఈ పర్వత మందిరం మీద ప్రార్థన చేయడానికి అనుమతి లేదు. You cannot take a Bible with you and go to that mountain. నీవు పరిశుద్ధ గ్రంథం తీసుకొని ఆ పర్వతం మీదకి ఎక్కడానికి వీల్లేదు. If you do that, they'll come with stones and bottles it with fire and throw them at you. ఒకవేళ నువ్వు అలాగూ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రార్థించడానికి ప్రయత్నం చేస్తే రాళ్ళు బాటిళ్ళు వీటన్నిటిని తీసుకొని నీ మీద దాడి చేస్తారు. That's what they have done against the Jews all these years. ఇన్ని సంవత్సరాలు వారు యూదుల మీద అలాంటి చర్యలు జరిగించారు కూడా. That's because they are afraid that they will be taken away. ఎందుకంటే ఈ ప్రాంతాలు వారి చేతిలో నుండి ఇశ్రాయేల్ ద్వారా తీసుకొనబడతాయన్న భయం వారికి అధికమైపోయింది. They know that once the red heifers are sacrificed, ఒక్కసారి ఎర్రని పెయ్యలు ఆ స్థలంలో బలి అర్పించబడితే nothing can stop the Jews from building the temple. యూదులు మూడవ మందిరాన్ని కట్టడానికి ఇంకా ఏ శక్తి కూడా వారిని ఆపలేదు. Now tell me, what does the Bible say? అయితే బైబిల్ ఏమని చెప్తుంది చెప్పండి. Will there be a third temple? మరి వారు నిజంగా మూడవ మందిరాన్ని కట్టగలరా?
మూడవ మందిరం ఉంటుందా? Yes or no? Look at 2 Thessalonians. రెండవ తెస్సలోనిక పత్రిక చూడండి. Chapter 2. రెండవ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం verse 4. 4వ వచనం. We'll read 1 to 4. 1 to 4. Yes, brother. సహోదరులారా మొదటి నుండి చదువుదామండి. 2వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానిని అంతటినీ ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడను మిమ్మును మోసపరచనీయకుడి. What you read there is the Antichrist, the son of perdition. ఇక్కడ మనం చదువుతున్నది నాశన పుత్రుడైనటువంటి లేక పాప పురుషుడైనటువంటి అంత్యక్రీస్తు గురించి మనం చదువుతున్నాం. And it says that he will sit in the temple of God. వాడు దేవుని మందిరంలో కూర్చుంటాడు అని మనం చదివాం. Where is the temple? అసలు మందిరం ఎక్కడుంది చెప్పండి? There is no temple. అసలు మందిరమే లేదు కదా, ఎక్కడ కూర్చుంటాడు? That means there will be a temple in the tribulation. అంటే దాని అర్థం ఏంటంటే శ్రమల కాలంలో తప్పకుండా ఆ మందిరము ఉంటుంది. Remember, the church will be raptured, we'll be gone. గమనించండి, మనం గత వారం అంతా నేర్చుకున్నాం, సంఘము పైకెత్తబడుతుంది. Whether before we are gone or after, there will be a temple. Before the rapture or after the rapture, they will build a temple. మరి మనం సంఘం పైకెత్తబడటానికి ముందు గాని తర్వాత గాని వారు మందిరాన్ని కడతారు. If they are ready to sacrifice, ఒకవేళ వారు ఎర్రని పయ్యను బలర్పించడానికి రెడీగా ఉంటే, that means the building of the temple is very close. అంటే మందిర నిర్మాణం కూడా చాలా సమీపంగా ఉన్నది అని అర్థం. That means the rapture is very close. దాని అర్థం ఏంటంటే సంఘం పైకెత్తబడటం కూడా సమీపంగా ఉన్నది అని అర్థం. That's why I said to you, we may be raptured in our lifetime. కనుక నేను గత వారం నుంచి చెప్తూనే ఉన్నాను, మన కాలంలోనే, మన జీవిత కాలంలోనే సంఘం పైకెత్తబడబోతున్నది. Look at Matthew 24 and verse 15. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనాన్ని దయచేసి చూడండి. Please keep this in mind. దయచేసి వీటిని మనసులో పెట్టుకోనండి. That Matthew 24 and 25 belong to the tribulation. మత్తయి సువార్త 24, 25 ఏ కాలానికి సంబంధించిన అంటే శ్రమల కాలానికి సంబంధించిన సూచనలు. It's not for the church. అవి సంఘము కొరకు చెప్పబడినటువంటివి కాదు. Now look at Matthew 24 మత్తయి 24, 15వ వచనం. verse 15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. So the abomination of desolation, నాశనకరమైన హేయ వస్తువు will stand in the holy place. పరిశుద్ధ స్థలంలో నిలువబడుట చూడగానే. The holy place, remember, is in the temple. పరిశుద్ధ స్థలము అనంటే మందిరములో అని మనం గుర్తుపెట్టుకోవాలి. Do you remember how the temple is? మందిరం ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆవరణము, it's made up of 3 parts. 3 భాగాలు ఉంటుంది. One is the outer court. ఒకటి ఆవరణము. Then you have the tabernacle, which is divided into 2 parts. మరి ప్రత్యక్ష గుడారం రెండు భాగాలుగా ఇక్కడ ఉంటుంది. The holy place, పరిశుద్ధ స్థలము, and the most holy place. అతి పరిశుద్ధ స్థలం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. This is the outer court. ఇది ఆవరణం. So it says that he will sit in the holy place. ఈ నాశన పుత్రుడు ఎక్కడ కూర్చుంటాడంట? పరిశుద్ధ స్థలంలో కూర్చుంటాడు. And he will say, I am God, worship me. వాడేమని చెప్తాడంటే నేనే దేవుడను, నన్ను ఆరాధించండి అని చెప్తాడు. So that means there has to be a temple. వాడు అలా కూర్చొని చెప్పాలి అని అంటే ఎక్కడ కూర్చోవాలి? మందిరంలో కూర్చోవాలి. మందిరంలో కూర్చోవాలంటే మందిరము
కట్టబడాలి. So we are very close to the building of the third temple. అంటే ఈ సూచన మనకి ఏమని తెలియజేస్తుంది అంటే మందిర నిర్మాణానికి ఇజ్రాయెలు చాలా సమీపముగా ఉన్నది. We are very, very close. మనం చాలా సమీపముగా ఉన్నాం. I don't know how many of you have heard of the Temple Institute. మరి టెంపుల్ ఇన్స్టిట్యూట్ మందిర వ్యవస్థను గురించి మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు. It is an organization in Israel. ఇది ఇశ్రాయేల్ దేశంలో ఒక సంస్థ. You know what they have done? ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారు ఏం చేస్తారు తెలుసా? They have prepared everything they need for the temple. ఈ మందిరము కొరకు అవసరమైనవన్నిటిని వారు సిద్ధపరిచారు. What are the things that are necessary? మందిర నిర్మాణం కొరకు ఏం కావాలి? Stones. రాళ్ళు కావాలి. They have them ready. వాటిని సిద్ధపరచుకున్నారు. They have even cut them and kept them. ఎలా సిద్ధపరచుకున్నారు? రాళ్ళని ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకొని సిద్ధపరచుకొని పెట్టుకున్నారు. In the outer court you have the brazen altar. ఆవరణములో గంగాళం ఉంటుంది. Right, the brazen altar. ఇత్తడి గంగాళం. Where sacrifices are given. మరి బలులు అర్పించేటువంటి స్థలం. Then the laver where water is kept. ఓకే, బలర్పించేటువంటి బలిపీఠం ఉంటుంది, తర్వాత గంగాళం ఉంటుంది. And then you have all the instruments that you need for sacrifice. ఈ యొక్క బలర్పించడానికి అవసరమైనటువంటి పరికరములన్నీ వారి దగ్గర ఉంటాయి. Then these are all made of brass according to the Bible. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఆధారంగా ఇత్తడితో చేయబడినటువంటి వస్తువులు. Then they have the instruments of the holy place. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణములన్నీ ఉన్నాయి. What are the things there? ఏమేమి ఉంటాయండి పరిశుద్ధ స్థలంలో? The table of showbread, మరి సన్నిధి రొట్టెల బల్ల, the menorah or the candlestick, దీపవృక్షం, దీపస్తంభం, the golden candlestick, మరి బంగారపు దీపస్తంభం, the altar of incense, మరి ధూపవేదిక. everything has been prepared by them. ఈ టెంపుల్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి వారు వీటన్నిటిని సిద్ధపరచుకొని రెడీగా పెట్టుకున్నారు మందిర నిర్మాణం కొరకు. All the instruments for the holy place. ఈ పరిశుద్ధ స్థలం కొరకు కావలసిన వస్తువులన్నీ సిద్ధపరచుకున్నారు. Even the garments of the priests. మరి యాజకుల యొక్క వస్త్రాలను కూడా వారు సిద్ధం చేసి పెట్టారు. Even the priests are ready. ఏ యాజకులు ఉండాలో యాజకుల్ని కూడా వారు సిద్ధపరచుకున్నారు. Levites and priests, remember, only they can work in the temple. లేవీయులు మాత్రమే ఈ యొక్క మందిరంలో పని చేయగలిగారు గనుక ఆ యాజకులను కూడా వారు సిద్ధపరచుకొని పెట్టుకున్నారు. Priests have to be from the line of Aaron. మరి ఈ యొక్క యాజకులందరూ కూడా అహరోను సంతతి క్రమం నుండి వచ్చినటువంటి వారై ఉండాలి. They have found some priests who they claim are clean according to their scriptures. వారి వాక్యముల ఆధారముగా పవిత్రులైనటువంటి యాజకులను వారు సిద్ధపరచుకొని కనుగొన్నారు. From the line of Aaron. అహరోను యొక్క వంశము నుండి Everything is ready. సమస్తము సిద్ధముగా ఉన్నదండి. If you go to Jerusalem today, ఈ రోజు మీరు యెరూషలేమునకు గనుక వెళితే outside their building, the Temple Institute's building, మరి ఈ యొక్క టెంపుల్ ఇన్స్టిట్యూట్ యొక్క భవనం బయట in a big glass enclosing, మరి ఒక అద్దాల యొక్క మేడతో కట్టబడిన దానిలో they kept the golden candlestick. ఈ యొక్క బంగారపు దీప స్తంభాన్ని సిద్ధపరిచి పెట్టారు. Made of pure gold. పవిత్రమైన బంగారం, మేలిమి బంగారంతో సిద్ధపరిచి ఆ దీప స్తంభాన్ని పెట్టారు. And if you go inside the building, they will show you the priest garments, the instruments, everything is ready. మీరు యొక్క టెంపుల్ ఇన్స్టిట్యూట్ భవనంలోనికి వెళితే మరి ఆ మందిర నిర్మాణానికి అవసరమైనటువంటి ఉపకరణములన్నీ వారు చూపెడతారు. What is stopping them? అయితే మందిరం కట్టకుండా వారు ఎందుకు ఆగుతున్నారు అంటే They have to sacrifice. వారు ఈ 10వ ఎర్రని పెయ్యను అర్పించాలి. And they are ready, the heifers are ready. అయితే ఎర్రని పెయ్యలు కూడా సిద్ధంగా ఉన్నాయి. Now remember, they have to be 3 years, not too old, not too young. ఈ ఎర్రని పెయ్యలకు ఎంత వయసు ఉండాలి? 3 సంవత్సరాలు ఉండాలి. They are 3 years this year. ఈ సంవత్సరానికి వాటికి వయసు ఎంత వస్తుంది? 3 సంవత్సరాలు. These people from the Temple Mount, ఈ టెంపుల్ మౌంట్ లో ఉన్నటువంటి ప్రజలు in 2022,
already in 2017 and 2022 already started sacrificing animals to God. ఈ 2017 నుండి 2022 వరకు దేవునికి వారు అక్కడ బలి పశువులను బలి అర్పిస్తూ వచ్చారు. They started doing the sacrifices already. ఈ యొక్క బలులను వారు ఆల్రెడీ ఆరంభించేశారు బలి ఇవ్వటం. Exactly like they would do in the Old Testament times. పాత నిబంధన కాలంలో ఎలా బలులు అర్పించేటువంటి వారో అదే విధంగా బలులు అర్పిస్తూ వస్తున్నారు. Can you imagine how close we are to the building of the temple? ఇవన్నీ ఆలోచన చేస్తా ఉంటే మందిరం నిర్మించబడటానికి మనం ఎంత సమీపంగా ఉన్నామో ఒకసారి చూడండి. As soon as the heifers are sacrificed, ఎప్పుడైతే ఎర్రని పేయలు బలర్పించబడతాయో the next step would be the building of the temple. ఆ మరుసటి మరి గడి ఏందంటే మందిరాన్ని కడతారు. How will they build it? ఏ విధంగా కడతారు? Will they have to destroy the mosques? అయితే ఈ మందిరం కట్టడానికి మరి ఈ చెప్పబడినటువంటి అల్ అక్సా అదే విధంగా డోమ్ ఆఫ్ ద రాక్ అనేటువంటి మాస్కులు వారు నాశనం చేస్తారా? Maybe they don't have to destroy it. బహుశా వారు వాటిని నాశనం చేయరేమో. For two reasons. రెండు కారణాలను బట్టి. One reason, ఒక కారణం ఏంటంటే you see, this Hamas is going on bombing Israel. Hundreds of rockets come into Jerusalem. ఈ హమాస్ వారు వందల కొలది బాంబులు మరి యెరూషలేం మీద దాడి చేస్తున్నారు. One of those bombs can come and hit the mosque. మరి ఆ యొక్క బాంబుల్లో ఒక బాంబు వచ్చి వీటిని తాకవచ్చు. Or Israel itself would bomb it and say they have done it. లేక ఇశ్రాయేలులు ఒక బాంబు దీని మీద వేసి హమాస్ వాళ్ళే వేశారని చెప్పవచ్చు. They can do that. అలా చేసేటువంటి అవకాశం ఉంది. The second reason is రెండవ కారణం that the spot where the mosque is, ఈ అల్ అక్సా అనేటువంటి మాస్క్ ఎక్కడైతే ఉందో ఆ ఎగ్జాక్ట్ స్థలం may not be the exact spot where the temple was built by Solomon. మరి సొలొమోను కట్టినటువంటి మందిరం ఏ స్థలమో బహుశా ఇది ఎగ్జాక్ట్ గా ఆ స్థలం అయి ఉండకపోవచ్చు. There is more place on the side. దాని పక్కన ఇంకా విశాలమైన స్థలం చాలా ఉండవచ్చు. They can easily build there. కాబట్టి ఈ మాస్క్ దగ్గర కాకుండా దాని పక్కన సొలొమోను కట్టినటువంటి ఎగ్జాక్ట్ స్థలంలో వాళ్ళు కట్టవచ్చేమో. Of course, the Palestinians will protest and fight. నిశ్చయముగా అలా జరుగుతున్నప్పుడు పాలస్తీనులు ఎదురాడి పోరాడి జయించడానికి ప్రయత్నం చేస్తారు. They won't keep quiet. అయితే పాలస్తీనులు ఇశ్రాయేల్ చేస్తున్న ఈ పనికి వారు నెమ్మదిగా మాత్రం ఉంటారండి. But that will not stop Israel. అయితే పాలస్తీనులు ఎంత ఎదురాడినా ఇశ్రాయేలులను మందిర నిర్మాణం నుండి వారు ఆపలేరు. If you have been carefully following what I'm saying, నేను చెప్తున్న విషయాలు మీరు జాగ్రత్తగా వెంబడించగలిగితే there is something missing here. ఇక్కడ ఒక విషయం మిస్ అవుతుంది. ఒక విషయం మనకు కనబడటం లేదు. What is it? ఏంటది? That's right, very good. The ark of the covenant is not there. ఇక్కడ మనం రాసిన 10 విషయాల్లో మరి మనకి ఏది కనబడట్లేదనంటే అతి పరిశుద్ధ స్థలంలోని మందస్సం. Without the ark of the covenant, there is no meaning to the temple. మరి మందస్సం లేకుండా మందిరానికి అర్థమే లేదు. Right? They may build a temple, but there is no ark in the most holy place. It's of no use. వారు మందిరం నిర్మించవచ్చు కానీ అతి పరిశుద్ధ స్థలంలో మందస్సం లేకపోతే దానికి అర్థమే లేదు. What do you think happened to the ark? మరి మందస్సంకి ఏమై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? Where is the ark of the covenant? మరి మందస్సం ఎక్కడుంది? What happened to it? ఈ మందస్సానికి ఏమైంది? Now before I tell you what the Bible says and what we know from the current events, బైబిల్ ఏం చెప్తుందో ప్రస్తుత సంఘటనలు బట్టి మనం ఏం నేర్చుకుంటామో దానికి ముందుగా recently the Israeli National Security Minister ఇజ్రాయెలీ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఏం చేశాడంటే went to the Temple Mount. ఆయన ఈ మందిర పర్వతం మీదకి వెళ్ళి there he commemorated the day on which the second temple was destroyed. మరి ఎప్పుడైతే రెండవ దేవాలయము నాశనం చేయబడిందో అక్కడ నిలబడి ఏం చెప్పాడంటే on that day he not celebrated, but he recognized that this was the day on which our temple was destroyed. అక్కడ నిలబడి ఆయన మరి ప్రకటించినటువంటిది ఏంటంటే ఈ రోజున ఈ ప్రత్యేకమైన దినమున మందిరము కూల్చబడింది అని ప్రకటించాడు. In AD 70. మరి క్రీస్తు శకం 70వ సంవత్సరం.
Never from 1948 till last year, any minister went to the Temple Mount. మరి 1948 మొదలుకొని చివరి గత సంవత్సరం వరకు ఏ మినిస్టర్ కూడా ఆ స్థలంలో అడుగు పెట్టలేదండి. For the first time in their history, a minister from the government went to the Temple Mount. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఈ మినిస్టర్ అక్కడికి వెళ్ళి నిలబడి ఫలానా రోజున మరి ఈ యొక్క మందిరం నిర్మూలన చేయబడింది అని ప్రకటించాడు. The present government in Israel, మరి ఇజ్రాయెల్ దేశంలో ప్రెసిడెంట్ గవర్నమెంట్ is greatly supported by the Orthodox Jews. ఈ ఆర్థోడాక్స్ యూదులకి చాలా ఎక్కువగా సపోర్ట్ చేశారు. And they are putting pressure on the government to build the temple. వీరందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు త్వరగా మందిరం కట్టబడటానికి. That's why Benjamin Netanyahu was re-elected in the previous election. మరి బెంజమిన్ నెతన్యాహు గత సంవత్సరంలో ఎలక్షన్లో ఎన్నికైనటువంటి వాడు. Because he is very strong in this subject. ఈ అంశంలో నెతన్యాహు చాలా ఖచ్చితంగా ఉన్నాడు. He is very patriotic. ఆయన చాలా నిష్ఠ కలిగినటువంటి వాడు. And he wants to support the people who build the temple. ఈ మందిరాన్ని కట్టేటువంటి ప్రజలకు ఆయన తన సంపూర్ణ మరి సపోర్ట్ ఇస్తా ఉన్నాడు. It's going to happen very soon. కాబట్టి ఇది త్వరలో జరగబోయేటువంటి కార్యం. But again the problem is, అయితే సమస్య ఏంటంటే the Ark of the Covenant is missing. మరి మందసం ఎక్కడ? What happened to it? మందసానికి ఏమైంది? మందిరం నిర్మించబడితే అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉండాలి కదా. They will not make another one. వారు మరొక మందసాన్ని తయారు చేయరు. That won't be qualified. అది అంత అర్హత కలిగినటువంటిది కాదు. Only the one Moses made is qualified to be in the most holy place. మోషే సిద్ధపరిచినటువంటి మందసం మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో ఉండటానికి అర్హత కలిగినటువంటిది. Some Jews believe, కొంతమంది యూదులు ఏమని నమ్ముతారంటే, that the Ark of the Covenant is in Ethiopia. మరి ఈ దేవుని నిబంధన మందసము ఇథియోపియా దేశంలో ఉన్నదని కొంతమంది యూదులు నమ్ముతారు. According to them, వారి యొక్క అంచనా ప్రకారము, when King Solomon understood that very soon after his death the temple will be destroyed, తన మరణము తర్వాత మందిరము నాశనం చేయబడుతుందని సొలొమోను గ్రహించిన వాడై, he told his son Menelik, it's not written in the Bible his name, this is only a story. ఇది బైబిల్లో లేదండి, ఇదొక కథ, నేను దాన్ని చెప్తున్నాను. తన కుమారుడైన, his name was Menelik according to them, మెనలిక్ అనేటువంటి తన కుమారుడికి ఏం చెప్పాడంటే, they believe that Menelik was born to Solomon and Queen of Sheba. మరి సొలొమోను షెబా దేశపు రాణికి జన్మించినటువంటి కుమారుడు మెనలిక్ అని నమ్ముతారు వాళ్ళు. And they believe the Queen of Sheba was from Ethiopia. మరి ఈ షెబా దేశపు రాణి మరి ఇథియోపియా దేశానికి చెందినటువంటిదని వారు నమ్ముతారు. So they say when Solomon understood the temple is going to be destroyed in 587 BC. మరి ఈ యొక్క 586 సంవత్సరములో మరి క్రీస్తు పూర్వం ఈ మందిరం ధ్వంసం చేయబడుతుందని సొలొమోను ముందుగానే గ్రహించిన వాడై, by Nebuchadnezzar, remember in the Bible, నెబుకద్నెజర్ అనే రాజు ద్వారా ధ్వంసం చేయబడుతుందని ముందుగానే గ్రహించి, he told his son Menelik, take the Ark of the Covenant and go to Ethiopia. తన కుమారుడైన మెనలిక్కి సొలొమోను చెప్పాడని నమ్ముతారు. ఏమని? నీవు ఈ మందసాన్ని తీసుకొని ఇథియోపియా దేశానికి వెళ్ళిపోమని తన కుమారుడికి చెప్పాడు. If you can even look this up, you will find it on the internet. మీరు ఇంటర్నెట్ లో దాన్ని సెర్చ్ చేస్తే మీరు ఆ స్టోరీని అక్కడ చదవచ్చు. There is an Orthodox church in Ethiopia. ఈ ఆర్థోడాక్స్ చర్చ్ అనేటువంటిది ఇథియోపియా దేశంలో ఆరంభించబడింది. And they claim that they have the Ark of the Covenant. మరి వారు ఏమని నమ్ముతారంటే, ఈ కొంతమంది యూదులు ఈ ఇథియోపియా దేశంలో ఉన్నటువంటి ఈ చర్చ్ లో తప్పకుండా ఆ మందసము పెట్టబడింది అని వారు నమ్ముతారు. The people of that church take out that Ark of the Covenant once in a few years. మరి ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క మందసాన్ని బయటికి తీసి, they won't show it, it is covered. అది ఎవరికి చూపించరు, అది కప్పబడి ఉంటుంది. They'll just take it for one round and bring it back. వారు ఒక ర్యాలీ లాగా ఒక రౌండ్ తిప్పేసి మరలా తీసుకొచ్చి అక్కడే పెట్టేస్తారు. So some Jews think that is the real one. కొంతమంది యూదులు నమ్ముతారు అదే నిజమైనటువంటి మందసం అని నమ్ముతారు. But a British scholar అయితే బ్రిటిష్ స్కాలర్ went and examined it. దానిని వెళ్ళి పరీక్షించాడు. And he said this cannot be the Ark of the Covenant. ఇది మోషే సిద్ధపరిచినటువంటి మందసం కాదు అని నిర్ధారించాడు.
So where is the Ark of the Covenant? మరి మందసం ఎక్కడ పోయింది? Some people think కొంతమంది ఏమని ఆలోచిస్తారంటే that when the kingdom of Israel was divided, ఇశ్రాయేలు రాజ్యం రెండుగా విభజించబడినప్పుడు, I don't know how many of you remember, but in the days of Rehoboam the son of Solomon, సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో the kingdom of Israel was divided into two parts. ఇశ్రాయేలు రాజ్యం రెండుగా విభజించబడింది. The northern and the southern kingdom. మరి ఉత్తర దక్షిణ భాగములుగా విభజించబడింది. And when this happened, ఇది జరిగినప్పుడు, when Israel, the northern kingdom, came and destroyed the southern kingdom of Judah, ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు దక్షిణ భాగానికి వచ్చి వారు విజయం పొందినప్పుడు, the king of the southern kingdom దక్షిణ దేశపు రాజు gave the Ark of the Covenant to Pharaoh, king of Egypt. దక్షిణ దేశపు రాజు ఐగుప్తు దేశం యొక్క రాజైన ఫరోకు ఆ మందసాన్ని ఇచ్చాడని చెప్తూ ఉంటారు. Look at 2 Chronicles chapter 12. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి చూడండి. 2 Chronicles chapter 12 and verse 9. రెండవ దినవృత్తాంతములు 12:9. ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటిని రాజనగరంలోని బొక్కసములన్నిటిని దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకొని పోయెను. Now this is Egypt here. ఇక్కడ ఈజిప్ట్ దేశం. Egypt took everything that belonged to the temple. ఐగుప్తు దేశము మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములన్నిటిని కూడా తీసుకున్నదని మనం ఇక్కడ చదువుతున్నాం. Shishak, the king of Egypt, did that. ఐగుప్తు రాజైన షీషాకు ఈ కార్యాన్ని జరిగించాడు. But if you read that passage, ఈ వాక్య భాగాన్ని మనం చదివితే it does not say that he took the Ark of the Covenant. మనం చదివిన లేఖనంలో ఎక్కడ కూడా అతను మందసాన్ని కూడా తీసుకుని వెళ్ళాడని ఏమి రాయబడలేదు. Again, మరలా there are some people who believe it is in Egypt today. మరి కొంతమంది ఏమని నమ్ముతారంటే మందసము ఐగుప్తులో ఉండి ఉంటుంది, ఎందుకంటే ఐగుప్తు రాజు అయిన షీషకు మందిరం బొక్కసంలోని వస్తువులన్నీ తీసుకుని వెళ్ళాడని నమ్ముతారు. Many famous Hollywood movies were made on that subject. ఈ యొక్క అంశం మీద చాలా మరి హాలీవుడ్ మూవీస్ కూడా తయారు చేయబడ్డాయి. But when you read the Bible, కానీ నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు 70 years after Shishak attacked Jerusalem, షీషాకు యెరూషలేము మీద దాడి చేసిన 70 సంవత్సరముల తరువాత, look at 2 Kings chapter 14. రెండవ రాజుల గ్రంథం 14వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Verses 13 and 14. రెండవ రాజు 14వ అధ్యాయం 13-14 వచనాలు. మరియు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యాను యూదా రాజును బెత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూల గుమ్మం వరకు యెరూషలేం ప్రాకారమును 400 మూరల పొడుగున పడగొట్టెను. మరియు యెహోవా మందిరమునందును రాజనగరనందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్థులలో కుదువ పెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోనునకు వచ్చెను. So you see, this is Judea, ఇది యూదయ ప్రాంతము, this is Samaria, సమరయ ప్రాంతం, and of course this is Galilee. గలిలయ ప్రాంతం. When the king of Israel attacked Jerusalem, he took everything and went to Samaria. మరి ఇశ్రాయేలు దేశపు రాజు యెరూషలేమును దాడి చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉపకరణములన్నిటిని తను తీసుకొని వెళ్ళిపోయాడు. So some believe it is lost, it is somewhere in Samaria. కొంతమంది ఏమని నమ్ముతారంటే ఈయన సమస్తాన్ని దోచుకొని వెళ్ళాడు కాబట్టి ఇవి బహుశా సమరియలో ఉండవచ్చు ఈ వస్తువులను నమ్ముతారు. But even though some believe that, look at what the Bible says. కొంతమంది సమరయలో ఉన్నదని నమ్ముతున్నప్పటికీ బైబిల్ ఏం చెప్తుందో వినండి. Look at 2 Chronicles chapter 35. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 35వ అధ్యాయం verse 3. 3వ వచనం. ఇశ్రాయేలులకందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక ఇశ్రాయేలుల రాజైన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరములో దాని నుంచుడి. మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన
ఇశ్రాయేలులకును సేవ జరిగించుడి. You see, this happened 300 years after 200 years after Jehoash attacked Israel. యెహోయాషు ఇజ్రాయేలు మీద దాడి చేసిన Jerusalem. యెరూషలేము మీద దాడి చేసిన 200 సంవత్సరాల తర్వాత ఇది జరిగింది. What do you read there? అక్కడ ఏమని చదువుతున్నాం? What you read is that in the days of Josiah, మరి యోషియా దినములలో, the ark was there in Jerusalem. యోషియా దినములలో మందసము సొలొమోను మందిరంలోనే ఉన్నది. Right? It's still there after 200 years. 200 సంవత్సరాల తర్వాత కూడా మందసం అక్కడే ఉన్నది. 300 years after Shishak attacked Jerusalem. ఆ తర్వాత 300 సంవత్సరాలకు ఐగుప్తు రాజైన షీషాకు మరి యెరూషలేము మీద దాడి చేశాడు. And during the days of Josiah, the ark is still there. యోషియా కాలంలో మందసం ఇంకా మందిరంలోనే ఉన్నది. Then what happened to it? అయితే మరి మందసానికి ఏం జరిగింది? Some people say, కొంతమంది ఏమంటారంటే, when Nebuchadnezzar and the Babylonians came and attacked Jerusalem, బబులోను రాజైనటువంటి నెబుకద్నెజర్ వచ్చి యెరూషలేమును దాడి చేసినప్పుడు he took the ark of the covenant. అతను మందసాన్ని తీసుకుని వెళ్ళాడని నమ్ముతారు. Look at Daniel chapter 5 and verse 5. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనాన్ని దయచేసి చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. Verse 2. Sorry brother, verse 2. 2వ వచనం. బెల్షస్సరు ద్రాక్షరసం త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్తులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. Now look at verse 5. 5వ వచనం. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేలు కనబడి దీపం దగ్గర రాజు యొక్క నగరు గోడపోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా అతని ముఖం వికారమాయెను. What do you read there? ఇక్కడ ఏం చదువుతున్నాం? That the instruments of the temple were brought to Babylon. మరి మందిరంలోని ఉపకరణములన్నీ కూడా బబులోను దేశానికి తీసుకొని రాబడ్డాయి. In verse 5, even the candlestick of the holy place is there. మరి 5వ వచనంలో మనం చూసినట్టుగా మరి ఈ యొక్క దీప స్తంభము కూడా మనకు అక్కడ ఉన్నట్టుగా మనకు కనబడుతున్నది. But no mention of the ark of the covenant. అక్కడ మందసాన్ని గురించి ఏమాత్రం రాయబడలేదండి. You see, they believe that Nebuchadnezzar took all the gold from Jerusalem. నెబుకద్నెజరు యెరూషలేము మందిరం నుండి బంగారం అంతా తీసుకుని వచ్చేసాడు. And he took the gold from the ark of the covenant. మరి మందసములో ఉన్నటువంటి బంగారు పాత్రలు కూడా తీసుకున్నాడు. And made it into coins, gold coins. వాటితో ఆయన బంగారు నాణెములను చేశాడు. But that's not true. అది సత్యం కాదండి. Because the candlestick is still there. He didn't do anything to the golden candle. ఎందుకనగా ఆ దీపస్తంభము ఆ యొక్క ఆ వస్తువులన్నీ కూడా ఇంకా అక్కడ ఉన్నాయని మనం చూసాం. కాబట్టి అతను వాటిని ధ్వంసం చేయలేదు. If you go and read 2 Kings chapter 25, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయాన్ని గనక మీరు చదివితే, it's a big list. I don't want you to read now, but later on. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోనండి. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం verses 13 to 17. 13 నుండి మీరు 17 వరకు చదవగలిగితే, And then Ezra chapter 1 verses 7 to 11. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 7 నుండి 11 వరకు కూడా మీరు చదవగలిగితే, A list of all the things that were taken from Jerusalem and brought back to Jerusalem is mentioned. ఆ మందిరం నుండి ఏ ఉపకరణములు బయటికి బబులోనుకు తీసుకుని వెళ్ళబడినాయో, మరలా ఏ వస్తువులు వెనకకు తీసుకురాబడ్డాయో అన్నిటి లిస్టు అక్కడ ఉంది. But the ark of the covenant is not mentioned. అన్నిటి గురించి రాయబడిన మందసాన్ని గురించి రాయబడలేదు. Why would anybody take the gold and make it into gold coins? మరి ఎవరైనా ఈ బంగారమును తీసుకొని ఆ బంగారంతో బంగారు నాణాలు ఎందుకు తయారు చేస్తారు? They were afraid of the ark of the covenant. అసలు వారు మందసం గురించే ఎంతో భయపడుతున్నారు కదా. They won't dare to do that. ఆ మందసంలోని బంగారు తీసుకొని బంగారు నాణేలు ఎందుకు చేస్తారు? And you think God would allow them to so easily destroy the ark? ఒకవేళ వాళ్ళు అలా చేస్తూ మందసాన్ని ధ్వంసం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? No. ఉండడండి. So what happened to the ark? Again, that's another question. అయితే మరలా ప్రశ్న ఏంటంటే, ఆ మందసం ఎటు పోయింది, ఎక్కడ ఉన్నది? The Bible doesn't tell us anything. పరిశుద్ధ గ్రంథం దాని గురించి మనకేం చెప్పట్లేదు. But there is a book written by some Jews.
కొంతమంది ఒక యూదుల చేత రాయబడినటువంటి ఒక పుస్తకం ఉన్నది. It was written in the 400 silent years between the Old and the New Testament. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య ఉన్నటువంటి ఆ 400 సంవత్సరాల కాలంలో రాయబడింది. It was known as the book of the Maccabees. అది మక్కదీల పుస్తకం అని రాయబడింది. In that book, ఈ పుస్తకంలో they have given us a clue as to where the Ark of the Covenant is. ఈ యొక్క మందసం ఎక్కడున్నదో వారి కొన్ని క్లూస్ మనకి ఇచ్చారు. Now we don't know if it's true or not. It's not Bible, you see. చూడండి, అది వాళ్ళు చెప్తున్నారు కానీ అది సత్యమో అసత్యమో మనకు తెలియదు. The Roman Catholic Church has that book in the Bible, in their Bible. రోమన్ క్యాథలిక్ సంఘం వారు ఈ పుస్తకాన్ని వారి దగ్గర కలిగి ఉన్నారు. We don't know if it's true or not. అది నిజమో కాదో మనకు తెలియదండి. But they say when Nebuchadnezzar came and destroyed the temple, వారేమని చెప్తారంటే ఆ పుస్తకంలో నెబుకద్నెజర్ వచ్చి మందిరాన్ని నాశనం చేసినప్పుడు who was the prophet alive? ఆ సమయంలో ఉన్నటువంటి ప్రవక్త ఎవరు? Jeremiah. ఇర్మియా ప్రవక్త. They say Jeremiah and some priests took the Ark of the Covenant and hid it somewhere safe. ఇర్మియా మరియు మరికొంతమంది ప్రవక్తలు కలిసి ఆ సమయంలో అది వారి చేతిలోకి వెళ్లకుండా ఆ మందసాన్ని ఎక్కడో దాచిపెట్టారు అని చెప్తారు. They believe it has been hidden on Mount Nebo. ఆ పుస్తకంలో వారు ఏమని రాశారంటే నెబో పర్వతం మీద దాన్ని ఇర్మియా మరియు కొంతమంది ప్రవక్తలు దాచిపెట్టారు మందసాన్ని అని చెప్తారు. Do you remember the Mount Nebo? నెబో పర్వతం మీకు తెలుసా? What happened there? నెబో పర్వతం మీద ఏం జరిగింది? That's right. Moses went up and saw the promised land. నెబో పర్వతం మీదకి దేవుడు మోషేని తీసుకుని వెళ్ళి వాగ్దాన దేశాన్ని చూపించాడు. And there he died. అక్కడే మోషే చనిపోయాడు. They believe that from Jerusalem they took it to Mount Nebo. వారేమని నమ్ముతారంటే ఈ పుస్తకంలో రాశారు, యెరూషలేము నుండి ఇర్మియా మరియు మరికొంతమంది ప్రవక్తలు ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళి నెబో పర్వతం మీద దాచిపెట్టారని చెప్తారు. And he hid it in a cave on Mount Nebo. నెబో పర్వతం మీద ఒక గుహలో దాన్ని దాచిపెట్టారు అని చెప్తారు. And according to their story, వారి యొక్క కథ ప్రకారముగా after they hid it in that cave, నెబో పర్వతంలో ఆ గుహలో దాచిపెట్టిన తర్వాత even the people who hid it could not find the way to that cave again. ఎవరైతే దాచిపెట్టారో దాచిపెట్టిన వారు కూడా ఆ గుహకు మరలా మార్గాన్ని రూట్ని కనుగొనలేకపోయారు. Now again, I don't know if it's true or not. దయచేసి అది నిజమో అబద్ధమో మనకు తెలియదండి. But there is a possibility that Jeremiah would have hidden it somewhere. అయితే బహుశా నిజముగానే ఇర్మియా దానిని ఎక్కడైనా దాచిపెట్టి ఉండవచ్చు అని మనం నమ్మగలం. Now if you look at the map, ఈ యొక్క మ్యాప్ను మనం చూడగలిగితే Mount Nebo is exactly on the east of the Temple Mount. మరి యొక్క పర్వత మందిరానికి తూర్పు భాగములో ఉన్నటువంటిదే నెబో పర్వతం. It is in the kingdom of Jordan. ఇది యోర్దాను రాజ్యానికి దగ్గరలో ఉన్నటువంటిది. Right, so exactly east of the Temple Mount is Mount Nebo. మరి ఈ యొక్క మందిర పర్వతానికి ఖచ్చితంగా ఆపోజిట్ లోనే నెబో పర్వతం ఉంటుంది. 25.2 nautical miles far. మరి 25.2 నాటికల్ మైల్స్ దూరంలో ఈ యొక్క నెబో పర్వతం ఉంటుంది. If you take a compass and make a line, it will be a straight line from one mountain to another mountain. ఒక కంపాస్ ను తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ గీత చూస్తే ఖచ్చితంగా మరి యెరూషలేములో మందిర పర్వతం నుండి నెబో పర్వతానికి సరిగ్గా సూటిగా వ్యతిరేకంగా ఉంటుంది. But కానీ not from where the mosque is. అయితే ఈ మాస్క్ ఎక్కడుందో దానికి ఎదురుగా కాదండి. On the northern side of the mosque, ఈ యొక్క మాస్క్ కి ఉత్తర భాగంలో ఉన్నటువంటి స్థలం, there is a dome, a small dome. అక్కడ కూడా ఒక గోపురం వంటిది ఉంటుంది, ఒక డోమ్ ఉంటుంది. On the northern side of the dome of the rock. మరి ఈ యొక్క మందిరానికి అంటే ఈ యొక్క డోమ్ కి ఉత్తర భాగంలో దానికి ఆపోజిట్ సైడ్ లో ఉంటుంది. From that spot it's one straight line. అక్కడ నుండి ఒకే స్ట్రైట్ లైన్ గా ఈ నెబో పర్వతం మనకు కనబడుతుంది. I don't know how many of you have visited Jerusalem or the Temple Mount. మీలో ఎంతమంది యెరూషలేములో ఆ మందిర పర్వతాన్ని దర్శించారో నాకు తెలియదు. Or if you have seen videos of it. ఒకవేళ మీరు చూసి ఉంటే, the Temple Mount is covered with stones. ఈ మందిర పర్వతము మరి కొన్ని రాళ్లతో కప్పబడింది. You cannot see the mountain floor surface.
ఆ యొక్క మందిరపు నేల భాగాన్ని మనం చూడలేం. Except in one spot. ఒక్క స్థలంలో మాత్రం Where this dome, small dome is there. ఈ చిన్న డోమ్ ఉన్నదో అక్కడ మాత్రం It is called the dome of the spirits. మరి డోమ్ ఆఫ్ ద స్పిరిట్స్ అని దానికి పేరు పెట్టారు. On that spot you can see the mountain floor. మరి అక్కడ మాత్రమే ఆ పర్వతం యొక్క నేలను మనం చూడగలం. And they believe that is the threshing floor which David purchased from a Canaanite king. మరి కనాను రాజైనటువంటి వ్యక్తి దగ్గర నుండి దావీదు కొనుక్కున్నటువంటి భూభాగం అదే అని నమ్ముతారు. And they believe that's where the temple was before. కాబట్టి మందిరం ఇంతకు ముందు అదే స్థలంలో ఉండినది అని వారు నమ్ముతారు. So from that spot Mount Nebo is exactly opposite. కాబట్టి దావీదు కొనుక్కున్నటువంటి ఆ స్థలం నుండి నెబో పర్వతానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉంటుంది. And from that spot, a very interesting thing. How many of you have heard of the Golden Gate? మరి బంగారపు గుమ్మం గురించి మీరు ఎంతమంది విన్నారు? Or the Eastern Gate? లేక ఈశాన్య ద్వారం. Right, it is closed. ఇది మూయబడింది. It was closed in the 6th century AD. ఇది క్రీస్తు శకం 6వ శతాబ్దంలో మూయబడింది. It was closed by a Muslim king named Suleiman. సొలెమాన్ అనేటువంటి ముస్లిం రాజు ద్వారా ఈ గోల్డెన్ గేట్ మూయబడింది. 600 years after Christ. యేసుక్రీస్తు తరువాత 600 సంవత్సరాలకి. Or little more than 600. బహుశా అంతకంటే ఎక్కువే సమయం అయి ఉండవచ్చు. He closed it because he knew that the Jewish Messiah will enter Jerusalem through this gate. యూదుల మెస్సయ్య అయినటువంటి వాడు ఈ యొక్క బంగారపు ద్వారం నుండి ప్రవేశిస్తాడు అని నమ్మి ఆ ద్వారాన్ని మూసివేయించాడు. That was the gate from which Jesus Christ would have entered on the day of Palm Sunday, right? On Palm Sunday. బహుశా ఈ ద్వారం నుండే యేసుక్రీస్తు యెరూషలేమునకు జయప్రవేశం చేసినప్పుడు అక్కడి నుండి ఆయన బయలుదేరి ఉంటాడు. When Jesus comes back a second time, యేసుక్రీస్తు వారు రెండవసారి తిరిగి వచ్చినప్పుడు he will enter through the golden gate. ఆయన ఈ గోల్డెన్ గేట్ ద్వారా మాత్రమే ప్రవేశిస్తాడు. That's called the Eastern Gate. అది దాన్ని ఈస్టర్న్ గేట్ అని మనం పిలుస్తున్నాం. That line which I told you from the Dome of Spirits to the Mount of Nebo, ఈ డోమ్ ఆఫ్ స్పిరిట్స్ అనేటువంటి దావీదు కొనుక్కున్న స్థలం గురించి చెప్పాను కదా, అక్కడి నుంచి నెబో పర్వతం వరకు ఉన్నటువంటి ఆ లైన్ goes through the center of the Eastern Gate. అది ఆ లైన్ ఎలా ఉంటుందంటే ఈ ఈస్టర్న్ గేట్ కి అది మధ్య భాగానికి వస్తుంది. ఆ పర్వతానికి నెబో పర్వతానికి ఈ స్థలానికి మధ్యలోకి వస్తుంది ఈ గేట్. If really the ark is in Mount Nebo, ఒకవేళ నిజముగా నెబో పర్వతం మీద ఏదైనా గుహలో ఈ యొక్క మందసం దాచిపెట్టబడి ఉంటే the Jews will find it, you can rest assured. మరి ఖచ్చితంగా యూదులు దాన్ని కనుగొని తీరుతారు. But I have another theory. అయితే నా దగ్గర మరొక థియరీ ఉంది. Maybe the Antichrist himself will help them to find it. బహుశా అంత్యక్రీస్తు అనేవాడే దాన్ని కనుగొనడానికి వారికి సహాయం చేస్తాడేమో తెలియదు. That's why the Jews will believe he's their Messiah. అందుకొరకే ఈయనే మెస్సయ్య అని యూదులు నమ్మటానికి అవకాశం కూడా ఉంది. There's one final possibility. మరొక చివరి మరి గ్రహింపు. The Temple Mount people, the leaders of the temple, the Temple Institute. ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ యొక్క నాయకులు They believe వారేమని నమ్ముతారంటే the Ark of the Covenant is under the Temple Mount. ఈ యొక్క నిబంధన మందస్సము ఈ పర్వత మందిరము క్రింది భాగంలో ఉందని వాళ్ళు నమ్ముతారు. They believe that again Jeremiah hid it under. వాళ్ళు ఏమని నమ్ముతారంటే బహుశా మరి నెబుకద్నెజర్ దాడి చేసినప్పుడు ఇర్మియా ఆ మందస్సాన్ని ఈ పర్వత మందిరం క్రింద దాచిపెట్టి ఉంటాడని నమ్ముతారు. It could be true. బహుశా అది నిజం కావచ్చు. In 1970 1970 సంవత్సరంలో an American archaeologist named Ron Wyatt, ఒక అమెరికా భూగర్భ శాస్త్రవేత్త, he went and he dug under the Temple Mount. ఆయన ఈ యొక్క టెంపుల్ మౌంట్ క్రింద త్రవ్వటం మొదలు పెట్టాడు. Before that, let me tell you, దానికి ముందు ఒక విషయాన్ని చెప్తున్నాను. he is the one who found the Ark of Noah in Turkey. మరి టర్కీ దేశంలో నోవాహు యొక్క ఓడను కనుగొన్నటువంటిది ఆయనే. He is the one who found the correct route that
Israel took when they came out of Egypt, crossed the Red Sea and came into the wilderness. ఇశ్రాయేలీలు ఐగుప్తు దాటి ఎర్ర సముద్ర మార్గం గుండా వచ్చినటువంటి ఆ రూటును కూడా కనుగొన్నటువంటి వాడు ఈ శాస్త్రవేత్తే. He is the one who found the cities of Sodom and Gomorrah. సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా కనుగొన్నటువంటిది ఈ శాస్త్రవేత్తే. Finally he came to Jerusalem. చివరిగా ఈ శాస్త్రవేత్త యెరూషలేమునకు వచ్చాడు. And he started digging under the mountain. ఆయన ఈ పర్వత మందిర క్రింద తవ్వటం మొదలు పెట్టాడు. He came into a very narrow cavern. మరి ఒక ఇరుకైనటువంటి స్థలం దగ్గరికి వచ్చాడు. And he found it very difficult. He was very big, this man. ఆయన చాలా బలమైనటువంటి లావుగా ఉన్నటువంటి వ్యక్తి గనుక he couldn't fit in. ఆయన ఆ యొక్క సొరంగంలో వెళ్ళలేకపోయాడు. He found a young boy and he sent him in. ఒక యవనస్తుని, సన్నగా ఉన్న యవనస్తుని కనుగొని అతన్ని ఆ సొరంగం గుండా పంపించాడు. And that fellow came back all afraid. ఈ యవనస్తుడు ఆ సొరంగంలోనికి వెళ్ళి చాలా భయపడుతూ తిరిగి వచ్చేసాడు. He said, what happened? ఆయన అడిగాడు శాస్త్రవేత్త, ఏమైంది నీకు? I saw something there I cannot explain. అయ్యా, అక్కడ ఏదో చూశాను, అది ఎలా వర్ణించాలో నాకు అర్థం కావట్లేదు. I'm very afraid. దాన్ని చూసి నేను చాలా భయపడిపోయాను. Then this man was very curious. He wanted to go in and see what was there. అయితే ఈ శాస్త్రవేత్త చాలా ఆసక్తిగా అసలు అదేంటో చూడాలని ఆశపడ్డాడు. He became sick at that time. ఆ సమయంలో అతడు అనారోగ్యానికి గురయ్యాడు. And he lost a lot of weight. ఆయన చాలా బరువును కోల్పోయాడు. When he came this time, he fit inside. ఎప్పుడైతే బరువు కోల్పోయాడో ఈ సొరంగంలో వెళ్ళటానికి అతని బాడీ సరిపోయింది. When he went inside, ఆయన ఆ సొరంగం లోపలికి వెళ్ళినప్పుడు he saw there something that looked exactly like the Ark of the Covenant. మందసం ఎలా ఉంటుందో అలాంటి ఒక దృశ్యాన్ని అక్కడ చూశాడు. He took measurements. It matched exactly with what is found in the Old Testament. అతను వాటిని కొలుచుకున్నప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఉంచబడిన మందసం ఏ కొలతలతో ఉన్నదో అదే కొలతలు అక్కడ చూశాడు. He informed the Israeli government. ఇజ్రాయేలు ప్రభుత్వానికి అతను తెలియజేశాడు. When he came back after a few years and went inside, it was not there. ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ అది లేదండి. The altar of incense also, he said, was there. He didn't see that also again. ఈ యొక్క ధూపవేదిక కూడా అక్కడ కనబడలేదు. Is it true? అది నిజమంటారా? I don't know. నాకు తెలియదండి. But I know one thing. నాకు ఒక సంగతి తెలుసు. If God wants them to find it, they will find it at the right time. ఒకవేళ యూదులు దాన్ని కనుగొనాలని దేవుడు నిర్దేశిస్తే ఖచ్చితంగా దాన్ని కనుగొంటారు. And one thing is for sure. ఒక విషయం మాత్రం ఖచ్చితమండి. One day the Ark of the Covenant will be in heaven. మరి ఒక దినాన ఈ మందసం అనేటువంటిది పరలోకంలోనికి ఖచ్చితంగా వస్తుంది. Look at Revelation chapter 11 and verse 19. We'll close with that. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం verse 19. 19వ వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. If it is already in heaven today, ఒకవేళ అది ఇప్పుడే పరలోకంలో ఒకవేళ ఉండి ఉంటే then the Jews won't find it. యూదులు దాన్ని కనుగొనలేరు. I don't know really. I cannot tell you where it is. అయితే అది సత్యమని నేను చెప్పలేను. But I think it is there on the earth today. నేను అనుకునేది ఏంటంటే అది ఖచ్చితంగా భూమి మీద ఉండి ఉంటుంది. And they will find it very soon. నిశ్చయంగా యూదులు దాన్ని త్వరలో కనుగొంటారు. And when they build the temple, they will keep it in the most holy place. ఎప్పుడైతే వారు 3వ మందిరాన్ని కడతారో అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందస్థాన్ని వారు తప్పకుండా పెడతారు. It is also possible that Israel has already found it. ఒకవేళ బహుశా ఇశ్రాయేలు దాన్ని ఎప్పుడో కనుగొని దాచిపెట్టుకున్నారేమో తెలియదు. They won't tell us. వారు మనకి చెప్పరు అప్పుడే. So remember, the red heifers are ready to be sacrificed this year in the next few months. ఈ సంవత్సరం మరికొన్ని మాసాల్లో ఎర్రని పెయ్యను నిశ్చయముగా యూదులు బలి అర్పిస్తారు. On the Mount of Olives. ఎక్కడ? ఒలీవ కొండ మీద బలి అర్పిస్తారు. Remember, the Mount of Olives is exactly opposite the Temple Mount. ఈ ఒలీవ కొండ ఎగ్జాక్ట్ గా టెంపుల్ మౌంట్ కి ఎదురు భాగంలో ఉండేటువంటి స్థలం. The Mount of Olives. Right? So they are going to sacrifice it here. వారు ఆ ఒలీవ కొండ మీద ఎర్రని పెయ్యలను బలి అర్పిస్తారు. They'll take the ashes.
వారు వాటి బూడిదలను తీసుకుంటారు, and they'll mix it with water, bring it to the temple mount. నీళ్ళలో కలిపి ఈ పర్వత మందిరం దగ్గర తీసుకుని వచ్చి They will sprinkle Israel and the priests who are ready to minister. మరి ఇశ్రాయేలుల మీద వాటిని చల్లటానికి వారు ఆల్రెడీ సిద్ధపరిచినటువంటి యాజకులు కూడా రెడీగా ఉన్నారు. They will do that, and the next thing you will see is the building of the temple. అది జరిగిన వెంటనే వారు చేసే పని ఏంటంటే మందిరాన్ని కట్టడం. Brethren, we are living so close to the end times. మనం అంత్య దినాలకి చాలా సమీపముగా ఉన్నాం. You see how these signs are being fulfilled right before our eyes. ఈ సూచనలన్నీ మన కళ్ళ ఎదుటే నెరవేర్చబడుతున్నాయి. We cannot think, oh, it might take some more time or a very long time. ఇదంతా ఇంకా చాలా కాలం పడుతుందిలే అని మనం అనుకుంటూ ఉండవచ్చు. A person must be blind if he cannot see these signs. మరి ఈ యొక్క సూచనలు ఒకవేళ మనం గుర్తించకపోతే అంధత్వంలో ఉన్నట్టే. Jesus said, when you see all these things happening, ఇవన్నీ జరుగుట మీరు చూచినప్పుడు lift up your heads, మీ తలలు పైకెత్తుడి, for your redemption draweth near. మీ యొక్క రక్షణ విమోచన సమీపముగా ఉన్నది అని ప్రభు చెప్తున్నాడు. The Lord willing, ప్రభు చిత్తమైతే I will give you a few more signs, one very important one about our present condition. మన ప్రస్తుత పరిస్థితులను బట్టి మరొక ప్రాముఖ్యమైన సూచన మీకు నేను చెప్తాను. The next week, the Lord willing. ప్రభు చిత్తమైతే వచ్చే వారం. It's called the sign of the great reset. గ్రేట్ resetting. మరి గ్రేట్ రీసెట్ అనేటువంటి ఒక గొప్ప సూచనని మీకు చూపించబోతున్నాను. And when I talk about that, నేను దాని గురించి మీతో మాట్లాడుతున్నప్పుడు you will see how close we are to the end. మనం అంత్య దినాలకు ఎంత సమీపముగా ఉన్నామో, and you will understand why some things are happening in the world around us. ప్రస్తుతం మన చుట్టూ జరుగుతున్నటువంటి క్రియలు ఎందుకు జరుగుతున్నాయో కూడా మనం గ్రహించగలం. There was COVID. It came. కోవిడ్ మనం వచ్చింది, మన ముందు చూసాం. Never heard of anything like that before. దాని గురించి మన జీవితంలో మునుపెన్నడూ మనం వినలేదండి. Why did that happen? ఎందుకు అది జరిగింది? I'll tell you that. నేను దాన్ని కూడా చెప్తాను. You use your phone today to make every payment to whichever shop you go. మీరు ఏ షాప్కి వెళ్ళినా పేమెంట్ చేయడానికి మీ ఫోన్ ఉపయోగిస్తున్నారు. Why have we come to that? ఎందుకు ఈ విధమైనటువంటి అభివృద్ధిలోనికి మనం వచ్చాం? I'll talk about many of these things. వీటన్నిటి గురించి నేను మాట్లాడతాను. It'll tell you how close we are to the end. మరి అంత్య దినానికి మనం ఎంత సమీపంగా ఉన్నామో ఇవన్నీ మనకు తెలియజేస్తాయి. But the question I want to ask you is this. నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, are you ready? అయితే దీనికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? Are you ready to meet Jesus in midair? మరి మధ్యాకాశంలో యేసు ప్రభువుని కలుసుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? And if the Lord's coming is a little more delayed, ఒకవేళ ప్రభు యొక్క రాకడ కొంచెం ఆలస్యం అవుతే, are you prepared to go through the difficult situation that's going to be there in the world? మన చుట్టూ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? COVID was nothing. కోవిడ్ అనేటువంటిది దాంతో పోలిస్తే ఏమీ కాదండి. Let's pray that the Lord will come soon and take us out before these horrible things come upon the earth. ఈ భయంకరమైన కృత్యాలు భూమి మీద జరగక ముందే ప్రభు మధ్యాకాశానికి వచ్చి మనల్ని కొనిపోవాలని మనం ప్రార్థించుదుము గాక. Right? The Spirit and the bride say, "Come, Lord Jesus." మరి ఆత్మ చెప్పుచున్న మాట, ప్రభువా త్వరగా రమ్ము. Let us also say, "Come, Lord Jesus." మనం కూడా చెప్దాం, ప్రభువా త్వరగా రమ్ము. Let's take a few seconds to pray silently in our hearts. కొన్ని క్షణాలు ప్రభు సన్నిధిలో మౌనంగా మనం ప్రార్థన చేద్దాం. If you are not saved, ఒకవేళ నీవు ఇంకా రక్షించబడకపోతే, now is the time to get saved. రక్షణ పొందటానికి ఇదే అనుకూలమైన సమయం.